హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మనం అజయ్ దేవగన్ టబు నటించిన ఆరోమే కహానా దుమ్తా మూవీ రివ్యూ తెలుసుకుందాం. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై నీరజ్ పాండే. ఇది ఒక బాలీవుడ్ మూవీ. హిందీ లాంగ్వేజ్లోనే అవైలబుల్గా ఉంది, తెలుగు అయితే లేదు. ప్రెజెంట్ ఇది అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చి 2 hours 30 minutes ఉంటుంది భయ్య. స్టోరీ ప్లాట్ వచ్చేసి కృష్ణ అండ్ వసుధ ఇద్దరు లవర్స్ అనమాట. చాలా ట్రూ లవర్స్, మంచి రిలేషన్షిప్లో ఉంటారు. అండ్ ఫైన్ డే ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల కృష్ణ వచ్చి 20 years ఏబో జైలుకి వెళ్ళడం జరుగుద్ది భయ్య. ఆఫ్టర్ 20 years తర్వాత కృష్ణ బయటకు వచ్చాక ఏం చేశాడు, అసలు కృష్ణ జైలుకి ఎందుకు వెళ్ళాడు, తిరిగి వచ్చిన తర్వాత వసుధ కృష్ణ ఏం చేశారు, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే ఆరోమే కహానా దుమ్తా. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు మూవీకి ఇచ్చే మీ 2 hours 30 minutes టైం అయితే అబ్బో నాట్ వర్త్ ఇట్ భయ్య. లిటరల్లీ ఒకవేళ మీరు కనుక ఒక అవుట్డేటెడ్ లవ్ స్టోరీ కోసం చూస్తున్నట్లయితే, అది కూడా హిందీ మూవీ అయితే, ఒక ప్యూర్ ఫ్యామిలీతో చూడాలి అనుకుంటే కనుక మీరు ఈ మూవీ చూడండి, మీకు టైం పాస్ అవ్వచ్చు. అవుట్డేటెడ్ లవ్ స్టోరీ చూడలేము, మాకు అంత ఓపిక లేదురా బాబు అనుకుంటే మాత్రం మీరు ఈ మూవీని పక్కన పెట్టేసి భయ్యా. ఇది ఎలా తీసారో కూడా నాకు అర్థమవుతుందా. ఎప్పుడో తీయాల్సిన స్టోరీ ఇది, దాన్ని ఇప్పుడు ఏదో ఒక క్లాసిక్ లో చూపెడదాం, ఒక ఫీల్ గుడ్ మూవీ చేద్దాం అని చెప్పి వీళ్ళు తీసుకుంటారు హిందీ వాళ్ళు. లిటరల్లీ మొత్తం దెబ్బేసిన సినిమా అంతా కూడా. అజయ్ దేవగన్ అండ్ టబు నటించిన సీన్స్ కాకుండా వాళ్ళ యంగర్ ఏజ్ లో అంటే 20 years బ్యాక్ లవ్ స్టోరీ చూపిస్తారు. అది వేరే క్యారెక్టర్స్ చేశారు అనమాట. నాకు ఏదన్నా నచ్చిందంటే ఆ యంగర్ ఏజ్ క్యారెక్టర్స్ చేసిన పర్ఫార్మెన్సెస్ భయ్య. అక్కడక్కడ ఫ్యూ సీన్స్ బాగుంటాయి వాళ్ళవి, అది కూడా స్టోరీ మొత్తం బాగుందని చెప్పాను. ఆ లవ్ స్టోరీ అంతా కూడా రెగ్యులర్ రొటీన్ లవ్ స్టోరీ, అది మనం చూసాం చాలా సినిమాస్లో. అందులో కొంచెం అక్కడక్కడ పర్ఫార్మెన్సెస్ పరంగా కానీ, ఆ సీన్స్ పరంగా కానీ, అక్కడ బీజిఎం పరంగా కానీ కొంచెం ఎలివేట్ అయింది మంచిగా. సీన్స్ అన్నీ కూడా అవే నచ్చాయి. ఇంకా అజయ్ దేవగన్ టబు ఉన్న సీన్స్ ఏవి కూడా నాకు వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్సెస్ బాగాలేక కాదు, వాళ్ళైతే పర్ఫార్మెన్సెస్ బాగా చేశారు. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ స్టోరీ వాళ్ళకి సూట్ అవ్వలేదు భయ్య. వాళ్ళు ఈ స్టోరీలో నటిస్తుంటే కనెక్ట్ అవ్వలేకపోయింది నేను ఆ క్యారెక్టర్స్కి అలా. సో నాకైతే అస్సలు సెట్ కాలేదు అనిపించింది. వాళ్ళిద్దరికి కూడా అస్సలు చూడలేకపోయింది నేనైతే. నాకు చాలా ఇరిటేషన్ అనిపించింది వాళ్ళ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు. పర్ఫార్మెన్సెస్ వేసి అందరూ బాగానే చేసిన మూవీకి అయితే కనెక్ట్ అవ్వలేదు భయ్య. ఏదో చూస్తున్నాం, ఏదో లవ్ స్టోరీ, ఏదో సాక్రిఫైస్, సరే చేసుకోండి అన్నట్టు అయితే అనిపించింది. మూవీ మొత్తం కూడా ప్రెడిక్టబుల్ ఉంటుంది. స్టార్ట్ టు ఎండ్ ఈజీగా గెస్ చేయొచ్చు ఏం జరుగుద్ది, ఎలా వెళ్తుంది ప్రొసీడింగ్స్ అని మొత్తం తెలుస్తుంది అయ్యా. రైటింగ్ అయితే చాలా వీక్గా ఉంది, అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా స్లో ఉంది. అండ్ 2 hours 30 minutes అవసరం లేదు, 2 hours లో తేల్చేయచ్చు మూవీని అన్నట్టుగా అనిపించింది. మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో ఉంది, తెలుగు అవైలబుల్గా లేదు. గివ్ ఇట్ ఎ ట్రై. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బై.